హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించి 17వ లెసన్ ప్రాచీన కాలంలో మతం సమాజం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ లెసన్లో భాగంగా మనకి ప్రాచీన కాలంలో మతం అంటే ఎలా ఉండేది, సో సమాజంలో కట్టుబాట్లు ఎలా ఉండేవి, సమాజంలో ప్రజలు ఏ ఏ దేవతల్ని పూజిస్తూ ఉండేవారు, వేటిని పూజిస్తూ ఉండేవారు అనే విషయాలన్నీ కూడా అప్పట్లో ఉన్న కొన్ని మతాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే భారతదేశంలో తెలుసు మనకి విభిన్న వర్గాల ప్రజలు ఉంటారు. సో అందరూ కూడా విభిన్న బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే చాలామంది ప్రజలు వివిధ ప్రార్థనలు, అంటే కొంతమంది ప్రార్థనల రూపంలో వాళ్ళ యొక్క భక్తిని తెలియజేస్తారు, కొంతమంది ఏంటంటే పూజలు చేయడము, కొంతమంది బలులు ఇవ్వడము, ఇలా కొంతమంది ఏమీ చేయకుండానే దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడం, ఇలా రకరకాలుగా భారతీయ సమాజానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క రకంగా వారి యొక్క భక్తిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాచీన కాలంలో ఈ విధంగా భక్తి, మతము, సమాజము ఎలా ఉండేది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. అయితే పూర్వకాలంలో కనుక మనకి చూసుకుంటే వేట ఆహారాన్ని సేకరించడం అనే దానిపైనే ఉంటూ ఉండేది. అది అలా వాళ్ళకి ఏంటి అంటే, సో అంటే అప్పుడు ఆ విషయాల గురించి అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే అప్పట్లో ఉన్న వారి యొక్క మత విశ్వాసాలను తెలుసుకోవడానికి వాటికి మనకి కొన్ని వర్ణ చిత్రాలు, వాళ్ళు గీసిన కొన్ని చిత్రాలు, అలాగే మృతులు చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టినప్పుడు కొన్ని దొరికిన ఆనవాళ్ళ ప్రకారంగా వాళ్ళు అప్పుడు ఎలా ఉండేవారు ఏంటి అనే విషయాల్ని మనం కొంచెం వరకు అధ్యయనం చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, పిక్చర్లో ఒక ముసుగు ధరించి అంటే నాట్యం చేస్తున్న వ్యక్తిలాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎద్దు యొక్క బొమ్మని, సో అడవి పంది యొక్క బొమ్మని ఇక్కడ గీయడం జరిగింది. సో అది కూడా మనుషుల్ని వేటాడుతున్నట్టుగా ఇలా మనకి ఇచ్చారు. అయితే మనకి సమాజంలో చాలా అంటే ఈ అడవుల్లో నివసించే ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు అడవిని ఎక్కువగా పవిత్రంగా పూజిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారికి అన్ని అవసరాలు కూడా అడవి నుంచే వస్తున్నాయి, అన్ని అవసరాలు కూడా అడవి నుంచే తీరుతున్నాయి కాబట్టి అడవుల్ని, జంతువుల్ని వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. సో గుహల్లో వాటికి సంబంధించిన కొన్ని బొమ్మలు గీయడం ద్వారా వాళ్ళు వాటిని ఎంత ఎక్కువగా పూజించేవారు అనేది తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి జంతువుల వేషాలు ధరించి వారి యొక్క ముఖాలు ధరించి, ముసుగులు ధరించి నృత్యాలు చేయడము, వాళ్ళు ఆరాధించే అంటే ఈ విధంగా నృత్యాలు చేయడము, పండుగలు జరపడం ద్వారా వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ విశ్వాసం అనమాట. సో అలా చేస్తే మనకి ఇంకా ఎక్కువ వేట అనేది లభిస్తుంది, లేదా మనకి ఇంకా అన్నీ ఇస్తాయి అడవులు, ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. సో ఇక్కడ వేట సేకరణ పైన ఆధారపడిన సమాజం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు కొన్ని వస్తువుల్ని పూడ్చిపెడుతూ ఉండేవారు అనమాట. అంటే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, సో అందుకని వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని పూడ్చిపెడతాము అన్నట్టుగా సో వాళ్ళతో పాటు కొన్ని వస్తువుల్ని పూడ్చిపెడుతూ ఉండేవారట. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన కొన్ని వేట సేకరణ తెగలకి సంబంధించిన జీవనశైలి కనుక చూసుకుంటే వాళ్ళు క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటికి అంటే వాళ్ళ గురించి తమిళ పెరియ పురాణం అనేది వాళ్ళ గురించి వివరిస్తూ ఉంటుందట. ఇందులో మనకి భక్త కన్నప్ప కథ కూడా ఉంటుంది ఈ పెరియ పురాణంలో. ఇది తమిళానికి సంబంధించిన గ్రంథం అనమాట. ఇందులో శ్రీకాళహస్తి ప్రాంతంలో అప్పట్లో నివసించిన ఈ వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది. అలా ఏంటి అంటే ఇందులో మనకి ఆ యొక్క గ్రంథంలోనే ఈ భక్త కన్నప్ప అనే అతను ఏంటి ఒక వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందిన వ్యక్తి. అయితే అతను పూజారిగా ఉంటూ మాంసము, తేనె, పూలు, పండ్లు ఇలాంటివన్నీ కూడా శివుడికి సమర్పిస్తూ ఉండేవాడు అని చెప్పి పెరియ పురాణం ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు. అలా ఆ నల్లమల్ల అరణ్య ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడ చెంచు జాతి వారు ఉండేవారు. వారేంటి గారెల మైసమ్మ, గంగమ్మ వాళ్ళని ఇష్టదైవాలుగా పూజిస్తూ అంటే నాట్యం చేస్తూ వాళ్ళని పూజిస్తూ ఉండేవారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ నరసింహస్వామిని కూడా కొలుస్తూ ఉండేవారు. వాళ్ళని వీళ్ళ ఇంటి అల్లుళ్ళుగా వాళ్ళు భావిస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే వీళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నారు అనే ఒక ఉద్దేశంతో, అంటే ఆ నమ్మకంతో మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ నరసింహస్వామిని ఇద్దరిని కూడా అల్లుళ్ళుగా ఈ చెంచు జాతి వాళ్ళు భావిస్తూ ఉండేవారు. సో అలా అప్పట్లో ఈ అంటే ఈ యొక్క సమాజంలో ఇలాంటి విషయాలన్నీ ఉంటూ ఉండేవి. ఆ తర్వాత పశుపోషకులు, సో తొలితరం వ్యవసాయం చేసేవారు. అలాగే పశుపోషకులు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా అమ్మ తల్లి, నేల తల్లిని పూజిస్తూ ఉండేవారు. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి పశువులు అనేవి ఎలాంటి రోగాల బారిన పడకుండా
పంటలు అనేవి బాగా పండాలి అని చెప్పి ఈ యొక్క అమ్మ తల్లిని, నేల తల్లిని వీళ్ళు పూజిస్తూ ఉండేవారు. అయితే చిన్న చిన్న విగ్రహాల రూపంలో, రాతి ప్రతిమల రూపంలో, చెట్ల రూపంలో వీళ్ళని అమ్మ తల్లిని వీళ్ళు పూజిస్తూ ఉండేవారు. ఇక్కడ చూస్తే 5000 సంవత్సరాల క్రితం మెహర్ నగర్లోని కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి విగ్రహం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే సో దక్కన్ ప్రాంతంలో మనకి బూడిద దిబ్బల వల్ల కూడా ఈ పశుపోషకులు అనేవాళ్ళు కొన్ని ఆచారాలని పాటించేవారు అనే విషయం తెలుస్తుంది. సో బూడిద దిబ్బలు అనేవి మనం చూసాం కదా. ఈ పశు పోషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క పశువుల యొక్క పెంటంతా కూడా ఒక దగ్గర వేసేవారు. అది కొన్ని పండుగల సమయాల్లో వాటిలో కాల్చి బూడిద చేస్తూ ఉండేవారు అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు కొన్ని ఆచారాలు పాటించేవారని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసారా, రాళ్లపైన కొన్ని బొమ్మలు అనేవి చెక్కారు. ఇది దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు. అలా భారతదేశంలో ఇప్పటికీ కూడా నివసిస్తున్న పశు పోషకుల్ని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మహారాష్ట్రలో అయితే దంగరని, కర్ణాటకలో అయితే కురుబ, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే కురుమ, గొల్ల, యాదవ కులాల వాళ్ళు ఈ పశు పోషక సమాజానికి చెందినవారుగా చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళల్లో మల్లన్న, బేరప్పల్ వీళ్ళు ఈ పశు పోషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్లన్న, బేరప్పల్ని కొలుస్తూ ఉంటారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ ఇలా రకరకాల పేర్లతో గ్రామీణ ప్రాంతాల్లో వాటిలో రకరకాల పేర్లతో ఈ యొక్క అమ్మవార్లని పూజిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు అవలంబించే పద్ధతులు అనేవి కొంచెం అంటే వ్యవసాయదారులు, పశుపోషకులు ఒకే రకమైన దేవుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో ఒకే రకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో చిన్న చిన్న ఆలయాలు అనేవి నిర్మించి అందులో దేవతని కానీ దేవుని కానీ ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం వాళ్ళకి పూజలు చేయడము, ప్రత్యేక పండుగలు చేయడము, బలులు ఇవ్వడము, జంతు బలులు ఇవ్వడము, మళ్ళీ ఆ బలి ఇచ్చిన దాన్ని వండుకొని ఆహారంగా స్వీకరించి దాన్ని ప్రసాదంగా అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి. అయితే పూర్వకాలం నుంచి కూడా చూసుకుంటే మనం చెట్లని, అడవుల్ని ఎలా అయితే జంతువుల్ని పూజిస్తూ వచ్చారో అలాగే చెట్లని కూడా ఏంటంటే రావి, వేప, జమ్మి, మర్రి చెట్టు, తులసి మొక్కల్ని పూజిస్తూ వచ్చేవారు. సో వాటికి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు అనేది కనుక చూస్తే ఇక్కడ కొన్ని పురాతన తవ్వకాల్లో లభ్యమైన కొన్ని పాత్రల పైన మనం చూస్తే రావి ఆకుల బొమ్మలు అనేవి ఉన్నాయి. సో దీన్ని బట్టి వాళ్ళు వాటికి ఏ స్థానం ఇచ్చేవారు అనేది తెలుస్తుంది. అలాగే కొంతమంది ఏనుగులు, కోతులు, పాములు, పులులు వీటిని కూడా పూజిస్తూ ఉండేవారు అనమాట. నెక్స్ట్ సింధులోయ నాగరికత నాటి మతం. సింధులోయ నాగరికత ఏర్పడినప్పటి కాలంలో మతాన్ని గురించి కనుక చూసుకుంటే ఈ యొక్క 4000 సంవత్సరాల క్రితం ఈ సింధు నాగరికతలో పట్టణాలు వెలిసిల్లాయని చెప్పుకోవచ్చు మనం. ఇది భారత ఉపఖండంలో వాయువ్య ప్రాంతంలో ఉన్నది. ఈ సింధు నాగరికత అనేది ఆ ప్రాంతంలో వెలిసిల్లింది. అయితే 900 ఏళ్ళు తర్వాత ఈ సింధు నాగరికత అనేది అంతమైపోయిందని చెప్తూ ఉంటారు. దీన్నే హరప్పా నాగరికత అని కూడా అంటూ ఉంటాం. అయితే తవ్వకాల్లో మొట్టమొదట బయటపడిన ప్రాంతం ఏది అంటే హరప్పానే. సో అందుకని హరప్పా నాగరికత లేదా హరప్పా సంస్కృతి అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క నగరాల్లో చాలామంది పనివాళ్ళు ఉంటూ ఉండేవారు. అంటే కుమ్మరి వాళ్ళు అవ్వచ్చు, వడ్రంగి వాళ్ళు, రాతిని చెక్కే వాళ్ళు, ఇలా చాలామంది ఉంటూ ఉండేవారు. అలాగే వాళ్ళకి అక్కడ ఏంటంటే తవ్వకాల్లో స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజా భవనాలు, రోడ్లు, కాలువలు, సాధారణ ప్రజలు ఉండే ఇల్లు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు తవ్వకాల్లో బయటపడ్డాయని చెప్తున్నారు. అలాగే అమ్మతల్లి విగ్రహాలు అనేవి కూడా కనిపించాయట. దీన్ని బట్టి సింధు నాగరికత ప్రజలు అమ్మతల్లిని పూజించేవారు. అలాగే రావి చెట్టును పూజించేవారు అనే విషయాలను అయితే తెలుస్తుంది. అలాగే ఒక పురుష దేవత చిత్రం కూడా ఇక్కడ లభ్యమైందని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు. సో హరప్ప కాలం నాటి పురుష దేవత చిత్రపటం అనేది ఇచ్చారు. అలాగే అమ్మతల్లి విగ్రహం చూడొచ్చు ఇక్కడ మీరు. సో అమ్మతల్లి విగ్రహం ఇలా ఏంటి అంటే ఆ తర్వాత కాలంలో అంటే వీళ్ళు కొలిచే దేవుళ్ళు ఎలా ఉన్నారంటే తర్వాత కాలంలో మనం చూస్తే శివుడు, విష్ణువు ఇలా ఉన్నారు కదా. సో అలా శివుణ్ణి పోలినట్టుగా ఉండేది వీళ్ళ యొక్క చిత్రాలు అవిని. సో ఇష్టదైవాల్ని వీళ్ళు భక్తి భావాలతో కొలిచేవారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే తర్వాత వేదకాలంలో మతం అనేది ఎలా అభివృద్ధి చెందింది అంటే వేదకాలంలో మనకి 4 వేదాలు అనేవి ఉండేవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇలా 4 వేదాలు ఉండేవి. అయితే వీటన్నింటిలో కూడా ఋగ్వేదం అనేది మనకి చాలా ప్రాచీనమైనది. దాదాపు 3500 సంవత్సరాల క్రితం దీన్ని సంకలనం చేసి ఉంటారని ఊహ మాత్రమే.
అయితే వీటిలో ఎన్నో మంత్రాలు, ప్రార్థనలు, అలాగే ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వేదాల్లో ఉంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క మంత్రాలను ఉపయోగించి దేవతలను కీర్తిస్తూ ఉండేవారు. ఎక్కువగా అగ్ని, ఇంద్రుడు, సోమలత. సోమలత అంటే ఇక్కడ ఒక ప్రత్యేక పానీయం చేయడానికి ఉపయోగించే తీగ మొక్క అన్నమాట. సో అలా అగ్నిని, ఇంద్రుడు అంటే యుద్ధ దేవత. సో అగ్ని, ఇంద్రుడు, సోమలత ఈ ముగ్గురిని కూడా ఎక్కువగా వీళ్ళు ఆరాధిస్తూ ఉండేవారు. మనకి అంటే ఈ యొక్క మంత్రాలు అవి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ప్రతి పదాన్ని ఎలా చదవాలి, ఏంటి అనే విషయాలన్నీ కూడా విద్యార్థులు గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండేవారు. అలా చాలా కాలం ఏంటంటే ఈ వేదాలు అనేవి కూడా గ్రంథస్థం చేయకముందు ఇలా ఆసు రూపంలోనే అంటే నోటితోనే ఒకరి నుంచి ఇంకొకరికి అవి కొన్ని సంవత్సరాల పాటు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఋగ్వేదంలో కనుక చూసుకుంటే పశువుల కోసము, సంతానం కోసము, అశ్వాల కోసము ఇలా చాలా రకాల ప్రార్థనలు అనేవి ఉన్నాయట. అలాగే వేదాలని అధ్యయనం చేసే ఎవరైతే చరిత్రకారులు ఉంటారో వాళ్ళ అభిప్రాయంగా అప్పట్లో ప్రజలు ఈ యొక్క ఆవుల్ని, అశ్వాల్ని అంటే గుర్రాలని వాటిని పెంచేవారు అనే విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. అలా మనం చూసుకుంటే భారతదేశంలో వాయువ్య భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణులు, అలాగే యమునా నదికి మధ్య ఉన్న భాగంలో వీళ్ళు ఎక్కువగా నివసించేవారు అని చెప్తున్నారు. వేదకాలంలో కనుక చూసుకుంటే ప్రజలు అనేవారు చిన్న చిన్న సముదాయాలుగా ఉంటూ ఉండేవారు. అంటే తెగలుగా నివసిస్తూ ఉండేవారు. ఆ తెగకు ఒక నాయకుడు, మళ్ళీ అందులోనే అంటే ఆ తెగలోనే బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు యజ్ఞాలు చేయడము, మంత్రాలు చదవడం చేస్తూ ఉండేవారు. సో తెగ ప్రజలందరూ కూడా తెగ నాయకుడు వీళ్ళకి దక్షిణాలు ఇవ్వడము, సో వాళ్ళకి అంటే ఎక్కువగా దక్షిణ అనేది ఇవ్వడము ఆ బ్రాహ్మణులకి చేస్తూ ఉండేవారు. ఎక్కువగా గోవుల కోసము, నీటి కోసము, పచ్చిక బయళ్ళ కోసము వాళ్ళు మిగతా వాళ్ళతో పోరాటాలు అనేవి చేస్తూ ఉండేవారు. గుర్రాలని రథాలకు కట్టి యుద్ధాల్లో ఉపయోగించడం ఇలాంటివన్నీ కూడా అప్పట్లో వేదకాలంలో ఈ తెగలో నాయకులు అనే వాళ్ళు చేస్తూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ తెగలు అనేవి ఈ గంగా యమునా నది ఒడ్డున అక్కడ గ్రామాల్లో స్థిరపడి అక్కడ అలా వ్యవసాయం చేస్తూ అక్కడ స్థిర జీవనం అనేది ఏర్పాటు చేసుకొని ఆ తెగ నాయకులు అనేవాళ్ళు రాను రాజులుగా ఎదగడం అనేది జరిగింది. అప్పట్లో యజుర్వేదము, అధర్వణ వేదంలో శ్లోకాలు అనేవి ఆ కాలంలో సంకలనం చేయబడ్డాయి. సో ఇలా ఎక్కువగా రాజులు అనేవారు వారి యొక్క తెగ మీద ఆధిపత్యము చెలాయిస్తూ ఉండేవారు. అలాగే మంచి పంటలు పండాలని, యుద్ధాల్లో విజయం సాధించాలని ఎక్కువగా పూజలు అనేవి అంటే ప్రార్థనలు అనేవి చేస్తూ ఉండేవారు అనమాట. సో అప్పట్లో మతం అనేది ఆ విధంగా వారి యొక్క పూజా విధానాలన్నీ ఆ విధంగా ఉండేవి. అయితే బ్రాహ్మణులు కనుక చూసుకుంటే ఆ కాలంలో చూసుకుంటే మనకి ఈ యొక్క ప్రజలు వాళ్ళు చేసే పనిని బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా 4 రకాలుగా విభజించడం కూడా జరిగింది. బ్రాహ్మణులు అంటే అత్యున్నత స్థాయిలో ఉండి వారు పూజలు, యజ్ఞాలు, వేదాలు వల్లించడం ఇలాంటివి చేస్తూ ఉండేవారు. క్షత్రియులు తర్వాత స్థానంలో ఉండేవారు. వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించడము, ప్రజల్ని సంరక్షించడము, యుద్ధాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. ఇక వైశ్యులు కనుక చూసుకుంటే పశు పోషకులుగా, భూమిని సాగు చేసే రైతులుగా ఉంటూ ఉండేవారు. అలాగే వీళ్ళు బ్రాహ్మణులకి, క్షత్రియులకి బహుమతులు, కప్పం అనేది కడుతూ ఉండేవారు. ఇంకా చివరిగా మనకి శూద్రులు అనేవారు కనుక చూసుకుంటే వాళ్ళు సమాజంలో అట్టడుగు వర్గంగా పరిగణిస్తూ వాళ్ళు వ్యవసాయము, వడ్రంగి, కుమ్మరి పనులు ఇలాంటి చిన్న చిన్న వృత్తి పనులు అవి చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో అప్పుడే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అనేది అంటే విభజన అనేది కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఆ కాలంలోనే, వేదకాలంలోనే. ఆ తర్వాత మనం చూసుకుంటే చనిపోయిన పూర్వీకుల ఆరాధన, దక్కన్లోని రాక్షస గుళ్ళు. సో మనం చూసుకుంటే పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన వాటినే మనం రాక్షస గుళ్ళు అని అంటూ ఉంటాము. అంటే వీటిని ఏంటంటే ప్రజలు ఒక క్రమ పద్ధతిలో పేర్చిన సమాధులుగా వాటిని నిర్మించేవారు అనమాట. రాళ్ళని ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఒక పెద్ద సమాధిగా నిర్మించేవారు. వాటిని రాక్షస గుళ్ళు అని అంటూ ఉండేవారు. ఇవి దాదాపు 3000 సంవత్సరాల క్రితం అంటే ఈ యొక్క సంస్కృతి 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో దక్కన్ ప్రాంతంలోని అంటే దక్షిణ భారతదేశము, ఈశాన్య భారతదేశము, కాశ్మీర్లోని ఇలాంటి రాక్షస గుళ్ళు అనేవి ఉంటూ ఉండేవి. అయితే వీటిలో కొన్ని ఏంటి అంటే నేల పైభాగంలోని, కొన్ని భూమి లోపల వృత్తాకారంలో కొన్ని బండరాళ్ళు లేదా నిటారుగా ఉన్న ఒక పెద్ద బండరాయిని ఇలాంటి వాటన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది.
సో ఇక్కడ రాక్షస గుళ్ళలో మనకి ఒకటి కంటే ఎక్కువ అస్థిపంజరాలు అనేవి కూడా కనిపిస్తూ ఉండేవి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ కూడా ఒకే దగ్గర సమాధి చేయడం వల్ల ఇలా ఒకటి కంటే ఎక్కువ అస్థిపంజరాలు అనేవి అక్కడ బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇలా మనకి చాలా రకాలైన లక్షణాలు ఈ సమాధుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళతో పాటు నలుపు ఎరుపు రంగులు కలిగిన కుండల్ని కూడా పూడ్చిపెడుతూ ఉండేవారు. అలాగే కొన్ని పనిముట్లు, ఇనుముతో తయారు చేసిన పరికరాలు, గుర్రాల యొక్క అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన పరికరాలు, అలాగే రాళ్ళు, బంగారంతో చేసిన ఆభరణాలు, ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు పూడ్చిపెడుతూ ఉండేవారు అన్నమాట. సో అప్పట్లో ఈ విధంగా జరుగుతూ ఉండేది. అలాగే మనకి ఉపఖండ ప్రాంతంలో కనుక చూసుకుంటే ప్రజలు ఎక్కువగా ఇనుమును కూడా వాడుతూ ఉండేవారు, ఇనుము పరికరాలు వాడుతూ ఉండేవారు. వాటిని ఉపయోగించి వరిని పండించడం, అంటే సో అలా ఈ ఉపఖండ ప్రాంతంలో కనుక చూసుకుంటే ఇనుప పరికరాలు అనేవి వాడేవారు అని తెలుస్తుంది. అలాగే అక్కడ వరిని పండించేవారు, చెరువు సాగు చేసేవారి అంటే వారిని కూడా ఆ ప్రాంతంలో కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పూర్వీకుల్ని పూజించడం చాలా ముఖ్యం అని చెప్పి రాక్షస గుళ్ళని నిర్మించారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి ఇచ్చారు. సో ఏ పిక్చర్లో కనుక చూసుకుంటే టెర్రకోట మట్టితో తయారు చేయబడిన సర్కోఫగి, ఏలేశ్వరం, నల్గొండ. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ దాంట్లో ఏదో ఒక తొట్టెల్లాగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే అవేంటో ఫస్ట్ మనం చూద్దాం. మెగాలిథిక్స్ యుగం, తెలంగాణ బృహత్ శిలాయుగం అని అంటున్నారు దీన్నే. అయితే ఇక్కడ కొండ ప్రాంతాల్లో, పంట పొలాల్లో, చెరువుల్లో అధిక సంఖ్యలో ఈ కాలం నాటి సమాధులు అనేవి బయటపడ్డాయంట. అంటే ఇవన్నీ కూడా సమాధులు. సో వివిధ రకాలైన సమాధులు అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో తెలంగాణలో అన్ని జిల్లాల్లో దాదాపు ఈ బృహత్ శిలాయుగం కాలం నాటి మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళు, అలాగే గుండ్రని బండరాళ్ళు, శిలలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు, ఇలాంటివన్నీ కూడా బయటపడ్డాయట. సో వాటి యొక్క పిక్చర్స్ కూడా ఇచ్చారు, చూద్దాం. అయితే ఈ సమాధులు అనేవి నలుపు ఎరుపు రంగులతో కూడిన పెద్ద పెద్ద కుండలు, అలాగే నల్లని ఇనుప వస్తువులు కూడా వాటితో పాటు, ఆ సమాధులతో పాటు నల్లని ఎర్రని కుండలు అవి, అలాగే నల్లని ఇనుప వస్తువులు, ఇలాగా చనిపోయిన అవశేషాలు ఉంచిన పెట్టెలు, ఇలాంటివన్నీ కూడా బయటపడ్డాయి. సో అలా చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన పెట్టెల్ని సర్కోఫగి అని అన్నారు ఇక్కడ. సో ఫస్ట్ పిక్చర్లో మనం చూడొచ్చు, ఈ విధంగా అవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీలో మెన్హిర్స్, దేవుని గుట్ట, వరంగల్. సో ఇక్కడ మెన్హిర్స్ అంటే ఏంటంటే ఏవో ఒక పొడవైన రాళ్ళు పైన అడ్డంగా ఒక ఫ్లాట్గా వేసి అదొక సమాధిలాగా తయారు చేశారనమాట. వాటిని మెన్హిర్స్ అంటారు. ఇక్కడ మనకి బీలో కనుక చూసుకుంటే వీటిని మనకి మెన్హిర్స్ అంటారు. ఈ పొడవైన రాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటినే మెన్హిర్స్ అని అంటున్నారు. అలాగే సీలో కనుక చూసుకుంటే మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ అంటే చిన్న గది లాంటి సమాధి నిర్మాణం. సో ఇది మహబూబ్ నగర్లో ఉన్నది. సో ఇక్కడ చూసారా, డోల్మెన్ అంటే ఒక చిన్న గదిలా ఉన్న సమాధి. వీటిని సర్కోఫగి అన్నారు, వీటిని మెన్హిర్స్ అన్నారు. అలాగే ఇవి కనుక చూసుకుంటే చిన్న గదుల్లాంటి నిర్మాణాల్లో ఉన్నాయి. అలాగే ఇంకా లాస్ట్ పిక్చర్లో కనుక చూసుకుంటే చిన్న గుండ్రటి రాళ్ళలాగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వరంగల్లో ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సమాధులకి సంబంధించినవి. నెక్స్ట్ జనపదాలు, నగరాల కాలం నాటి కొత్త ప్రశ్నలు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఎప్పుడైతే నగరాలు, జనపదాలు అవి ఏర్పడడం స్టార్ట్ అయ్యాయో ప్రజల్లో కొన్ని కొత్త ప్రశ్నలు కూడా జనించాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఈ జనపదాలు అనేవి దాదాపు గంగా నది ప్రాంతంలో ఎక్కువగా జనపదాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ చాలా రకాల ప్రజలు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళలో కొంతమంది వేటగాళ్ళు ఉండేవారు, పశు పోషకులు ఉండేవారు, పేదవాళ్ళు, రైతులు అందరూ కూడా ఉంటూ ఉండేవారు. అయితే అక్కడ వాళ్ళు యొక్క ఆచారాలు, మతాలు అనేవి వేరువేరుగా, మత విశ్వాసాలు అనేవి వేరువేరుగా ఉంటూ ఉండేవి. సో అలా అక్కడ అందరు ప్రజలు కలిసి ఉండడం వల్ల వారి యొక్క అన్ని మతాలు, ఆచారాలు అన్నీ కలిసిపోయి ఒక ఉమ్మడి ఆచారం అనేది, ఒక మిశ్రమ సంస్కృతి అనేది అక్కడ ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. వేద కర్మలు చేయడం కానీ,
అగ్నికార్యం చేయడము, సూర్యుడు, నదులు, అమ్మ తల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్లు వాటిని పూజించడము, చనిపోయిన పూర్వీకుల్ని పూజించడము, చనిపోయిన తర్వాత కూడా ఆత్మలనే బతికే ఉంటాయని నమ్మడము, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఒక మిశ్రమ సంస్కృతి అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు జనపదాల కాలంలో. తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒక బాలుని కథ ద్వారా దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నచికేతుడు అనే ఒక బాలుడు ఉండేవాడు. అతని మనసులో ఏంటి అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక ప్రశ్న అనేది ఎప్పుడు ఉంటూ ఉండేది. సో యముడు అంటే కూడా అతనికి భయం కలగలేదు. సో యముడిని వెళ్ళి అడుగుతాడు. సో చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఏంటి అని అడిగితే, ఆ ప్రశ్నకు బదులుగా నీకు వెండి, బంగారు, గోవులు అనేవి ఇస్తాను. సో ఆ యొక్క ప్రశ్న ఎందుకులే ఇప్పుడు అంటే, లేదు సమాధానం చెప్పే వరకు కూడా ఈ నచికేతుడు ఊరుకోడనమాట. సో అలా పట్టు వదలకుండా యముడికి ఇలా పట్టు వదలకుండా అతను తెలుసుకోవాలనే కోరిక చూసి చాలా సంతోషం వేసి అప్పుడు చెప్తాడు. ఏమని అంటే, మానవులందరూ కూడా గుడ్డి వాళ్ళని అనుసరించినట్టుగా గుడ్డి వాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. సో కోరికల్ని చంపుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో పుడుతూనే ఉంటారు. సో కానీ నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ అనేది ఒక్కటే. సో ఆత్మ ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది. కానీ వాళ్ళ కోరికలు అనేవి తీరక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూ ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. సో ఆ మాటలు విన్న నచికేతుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. సో అలా ఈ నచికేతుడు కథ అనేది ఎక్కడ ఉన్నది అంటే కఠోపనిషత్తులో మనకి ఉండడం జరిగింది. సో అలా ఏంటంటే చాలా ప్రశ్నలు అనేవి అప్పుడు ఇలా జనిస్తూ ఉండేవి. అలాగే నాశనం లేనిది ఏది? సో ప్రజలు అనేవారు అడవుల్లోని, ఆశ్రమాల్లోని, వాటిలోని నివసిస్తూ ధ్యానం చేస్తూ ఇలా చాలా ప్రశ్నలకి సమాధానాలు అనేవి అన్వేషిస్తూ ఉండేవారు. సో ఆశ్రమాల్లో నివసించే వాళ్ళని మనం ఋషులు లేదా మునులు అని అంటూ ఉంటాం. సో చాలామంది, కొంతమంది రాజులు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవారు. సో వాళ్ళ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ కూడా ఉపనిషత్తులు అనే గ్రంథంలో ఉంటూ ఉంటాయి. అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఉపనిషత్తుల్లో ఉంటూ ఉంటాయి. సో యాజ్ఞవల్కుడు అనే అతను ఉద్దాలక ఆరుని చాలా ప్రసిద్ధి చెందిన ఋషులు. సో ఈ యాజ్ఞవల్కుడు, ఉద్దాలక ఆరుని అనేవారు ఒక గొప్ప ప్రసిద్ధి చెందిన ఋషులుగా మనకి చెప్తున్నారు. అయితే ఋషులు అనేవాళ్ళు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాల గురించి అన్వేషిస్తూ ఉండేవారు అనమాట. సో వినాశనం లేని దానికి ఆత్మ లేక బ్రహ్మం అని పేరు పెట్టారు. ఆత్మని లేదా బ్రహ్మాన్ని తెలుసుకుంటే అమరత్వాన్ని పొందుతామని వాళ్ళు విశ్వాసం అన్నమాట. ఆత్మను అర్థం చేసుకోవాలి అంటే కేవలం అది తపస్సు ద్వారానే జరుగుతుంది అని వీరు అనుకుంటూ ఉండేవారు. తర్వాత పరివ్రాజకులు. సో వీళ్ళు ఏంటి అంటే సత్యాన్వేషకులు స్థిరంగా ఉండరు. అంటే వీళ్ళేంటి, ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, ఒక అరణ్యం నుంచి ఇంకొక అరణ్యానికి ఇలా తిరుగుతూ ఉంటారు. సో సత్యాన్ని అన్వేషిస్తూ వీళ్ళని పరివ్రాజకులు అని అంటూ ఉంటారు. భిక్షువులు అని కూడా అంటారు. అలాగే తిరిగే వాళ్ళు అని కూడా అంటూ ఉంటారు. సో వీళ్ళలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజిత కేశకంబలి వీళ్ళందరూ కూడా ఇలా సత్యాన్ని అన్వేషించి తిరిగిన వాళ్ళే. పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే క్వశ్చన్కి వర్ధమాన మహావీరుడు దానికి అతను ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ని అన్వేషిస్తూ ఉండేవాడు అనమాట. సో అలా 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. సో పుట్టుకకి చావు అనే చక్రబంధం నుంచి ఎలా విమోచనం పొందాలి అనే విషయాన్ని అతను అన్వేషిస్తూ వెళ్ళాడు. 12 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అతను జినుడు అంటే కోరికల్ని జయించిన వాడయ్యాడు. ఆ తర్వాత తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తే మనకి పాపాలు పెరుగుతాయని చెప్పి ఈ మహావీరుడు బోధించాడు. అలాగే చిన్న ప్రాణికి కూడా మనం హింస తలపెట్టకూడదని, పాపాల నుంచి విముక్తి పొందడానికి మనం సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలి అని చెప్పాడు. ఈ విధంగా పాప విముక్తులు అవుతారు. సో ప్రజలు అనేవారు పాప విముక్తులు అవుతారు అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. ఇతని యొక్క బోధనలు అనేవి వ్యాప్తి చేస్తూ చాలామంది పర్యటిస్తూ ఉండేవారు. ఇతనికి చాలామంది శిష్యులు అనేవాళ్ళు కూడా ఉంటూ ఉండేవారు. అంటే ఇతని యొక్క బోధనలకి ఆకర్షితులయ్యి ఈ యొక్క జైన మతాన్ని వీళ్ళు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారని చెప్పుకోవచ్చు. తర్వాత గౌతమ్ బుద్ధుడు కనుక చూసుకుంటే, ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది,
ఈ దుఃఖాన్ని జయించడం ఎలా అనే దాన్ని అన్వేషిస్తూ అతను కూడా ఘన సంఘంలో, ఇతను కూడా మా గౌతమ్ బుద్ధుడు కూడా ఒక ఘన సంఘంలో జన్మించాడు. ఇతను కూడా ఇలానే ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ని వెతుక్కుంటూ ఉన్నారు. సో ఒకరోజు కొడుకుని, భార్యని అందరినీ వదిలేసి ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అలా 6 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సో ఈ బుద్ధుడు అయ్యాడనమాట. సో ఇతను బుద్ధుడయ్యాడు. సో ఇతని ప్రకారం ఏంటి అంటే దుఃఖానికి కారణం ఏంటి అంటే కోరికలు. సో కోరికలను ఎప్పుడైతే మనిషి అణుచుకొని కోరికలను ఎప్పుడైతే త్యజిస్తాడో అప్పుడు సుఖంగా ఉంటాడు అనేది ఇతను చెప్పింది. సో ఎవరిని బాధించకుండా సాధారణ జీవితం గడపడం, సో ఇవే ఇతను చెప్పిన విషయాలు. అలాగే మధ్య మార్గం, సో మధ్య మార్గం అనేది కూడా ఇతను సూచించిన ఒక ముఖ్య విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా బుద్ధుడు అతని యొక్క అనుయూయుల బోధనల్ని త్రిపీటకాలు అని అంటూ ఉంటారు. సో త్రిపీటకాలు అనే పేరుతో సంకలనం చేశారు. సో అందులో సుత్త, అభిధమ్మ, వినయ అనే 3 త్రిపీటకాలు అనేవి ఉన్నాయి. సో ఇలా బుద్ధుడు గురించి, మహావీరుడు, ఇలా వీళ్ళందరి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇందులో భాగంగా ఏంటంటే ఏ కాలంలో ఈ మతం అనేది, సమాజం అనేది ఎలా ఉండేది, సమాజంలో ఏ అంశాల గురించి ఉండేది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ కూడా సో మనకి అన్ని బిట్స్ రూపంలో వస్తాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది మనకి యొక్క లెసన్. నెక్స్ట్ వీడియోలో మనం దేవుని యందు ప్రేమ, భక్తి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.